ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బేసిక్గా ఎనీ ప్రాపర్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నేను ఒకళ్ళ ద్వారా విక్టిమ్ అయ్యాను, అంటే నేను ఒకళ్ళ వల్ల నేను మోసపోయాను ఆర్ వాట్ ఎవర్. జనరలీ ఆ ఇష్యూతో నేను వెళ్ళాను అనుకోండి, నేను వాళ్ళకి ఏం చేశానో మనం మామూలుగా అంటూ ఉంటాం, అరే మనం ఏదో చేసి ఉంటాం వాళ్ళకి, ఇది మన కర్మ అనుకుంటాం కానీ లా ఆఫ్ కర్మ గురించి చెప్తాం, కానీ అది స్టిల్ ఒక థియరీ, ఒక బిలీఫ్. అది నిజమా కాదా అన్నది అనుభవంలోకి వస్తే అది టోటల్లీ డిఫరెంట్ పిక్చర్. ఓకే, ఇప్పుడు వీడు అబ్బాయి అనేది నేను అబ్బాయిని అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇది బిలీఫ్ కాదు. అండర్స్టాండ్? సిమిలర్లీ అప్పటి వరకు బిలీఫ్ నాది, ఒక కర్మ ఉండుంటుంది, నేను వాళ్ళకి ఏదో చేసి ఉంటాను, కానీ ఏం చేశాను, వాట్ దే ఫెల్ట్ అండ్ ఆల్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దాట్. దెన్ ఈ సెషన్ని జనరల్గా ఇలాంటి సెషన్స్ని ఎలా క్లోజ్ చేస్తారంటే, అప్పటి వరకు మనకు కోపం ఉంటుంది, కానీ ఇప్పుడు మనం వాళ్ళని ఫర్గివ్నెస్ కోరుకుంటాం. ఓకే, నేను చేసిన దానికే నువ్వు పాపం మళ్ళీ జన్మెత్తి నాకు ఇవ్వడం కోసం నువ్వు వచ్చావు. ఓకే, మళ్ళీ నాకు రియలైజ్ అవ్వడం కోసం, నేనేం చేశానో రియలైజ్ అవ్వడం కోసం. సో ఫర్గివ్నెస్ అడిగా, అది లైక్ లైఫ్ బిట్వీన్ లైఫ్ స్టేట్లో అలా చేస్తారు. అడిగితే తన ఫర్గివ్ చేయలేదు. షీ జస్ట్ దట్ వాజ్ ది పెయిన్ షీ హ్యాడ్, ఆ సోల్ ఆర్ వాట్ ఎవర్ షీ వెంట్ త్రూ, పెయిన్ గో త్రూ అవుతూనే ఉంది. దట్ పెయిన్ ఇస్ అంత సివియర్గా నా వల్ల ఎఫెక్ట్ అయ్యారు, ఆ లైఫ్ సఫర్ అయ్యారు. సో ఆబ్వియస్లీ షీ డింట్ ఫర్గివ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హర్ వాస్, మరి ఎలా మేడం ఇప్పుడు నా అంటే, దెన్ షీ సెడ్, విశ్వనాథ్ అది తన చాయిస్, తన లైఫ్ అది మూవ్ అవుతూ ఉంటుంది. రామ్ హిట్స్ శ్యామ్ మళ్ళీ ఈ శ్యాము మళ్ళీ కొట్టడానికి ఇంకో జన్మెత్తి మళ్ళీ రామ్ని కొడతాడు. మళ్ళీ దాని తర్వాత వీడు మళ్ళీ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సమ్వేర్ డౌన్ ది లైన్ ఒక్కడు ఆపేస్తాడు. ఓకే, రామ్ ఇంకా రియలైజేషన్కి వస్తాడు, ఓకే నేను ఇంకా కొట్టాను రాబాయ్, ఎందుకంటే మళ్ళీ నేను తన్నులు తినాలో వాట్ ఎవర్, వాడు స్థితి పెరుగుతుంది, వాడు ఆపేస్తాడు. కానీ శ్యామ్కి ఆ లెసన్ ఇంకా రావాలా, సో వాడిని అట్రాక్ట్ చేసుకొని వాడు కంటిన్యూ చేస్తాడు. కొంచెం బాధ అనిపించింది వినడానికి, అరే వద్దులేరా పాప మా అమ్మాయి మళ్ళీ ఈ సినిమాలు ఎందుకు, ఈ సైకిల్ ఎందుకు అనిపించింది. బట్ మరి ఇప్పుడు నేనేం చేయనంటే, తన చాయిస్. విశ్వనాథ్ ప్రేమించింది, చేసుకుందాం అనుకుంది, తర్వాత వద్దనుకుంది. తన ఫ్రీ విల్కి నువ్వు రెస్పెక్ట్ ఆ ఫ్రీ విల్కి వదిలేసే అన్నా. దాని ముందు ఎంతమంది ఈ ప్రాసెస్లో ఈ 15-20 days ఆర్ సంథింగ్ ఆర్ నేను మెడిటేషన్కి వచ్చి ఈ లక్ష్మీ న్యూటన్ గారి సెషన్ ముందు వరకు ఎంతమంది ఫ్రీ విల్ ఇవన్నీ ఎంతమంది మాట్లాడినా అది నా హెడ్లోకి అంత గట్టిగా సింక్ అవ్వాలి. బట్ ఈవిడ సింపుల్గా ఒక 2 వాక్యాల్లో చెప్పేస్తే ఇట్ వెంట్ వెరీ డీప్ ఇన్ టు మీ, అంతే. దెన్ అప్పటి నుంచి ఐ నెవర్ ఎంటర్ ఇన్ టు, ఏమో అనుకోకుండా నా అవేర్నెస్ పక్కకి వెళ్ళి ఏదన్నా నేను అలా చేయొచ్చేమో కానీ, బట్ ఒకళ్ళు ఫ్రీ విల్లోకి ఐ విల్ నాట్ ట్రై టు ఫ్రీ విల్ వాళ్ళ చేద్దామనుకున్న దాంట్లో దూరదలుచుకోలేదు నేను. సో అక్కడ కానీ అదే సెషన్లో ఈవెన్ దో వాళ్ళు సెషన్ క్లోజ్ చేసే ముందు నాకు ఆటోమేటిక్గా ఫ్యూచర్ కనపడింది, నా ఫ్యూచర్ వైఫ్, ఇది కొన్ని ఇన్సిడెంట్స్ అవి కనపడ్డాయి. అయిపోయింది, ఈ సెషన్ అంతా అయిపోయింది, తిరిగి వస్తున్నాము. ఎక్కడో కొంచెం డౌట్ ఉండింది. ఓకే, కరెక్ట్గా మా ఇంటికి ఇంకొక 1/2 kilometer దూరంగా మా మదర్ అడిగింది, నన్ను చిన్న అని పిలుస్తారు, చిన్న ఏమైందిరా అని అడిగితే ఐ జస్ట్ డిస్క్రైబ్డ్. ఓకే, నేను ఆ లైఫ్లో ముస్లింని, పఠాన్ వారియర్ని, అంటే స్పెసిఫిక్గా ఒక ఘట్టంలో నేను ఆ లైఫ్లో షీ వాజ్ మై వైఫ్. ఓకే, నేను ఇప్పుడు టెంట్స్ అలా ఉంటాయి కదా, అందులోకి నేను ఎంటర్ అవుతున్నాను, తన కనపడే. నేను ఇది పూర్తిగా అసలు చెప్పకముందే మా మదరు, నేను ఇదే చూశానురా, తను ఇలా ఉంది, తన జుట్టు ఇంత ఉంది, ఇలా ఉంది, షీ డిస్క్రైబ్డ్ ఎవ్రీథింగ్. నేను లోపల నాకు సెషన్ జరిగితే నా లైఫ్ నేను చూసుకుంటే, మా మదర్ మెడిటేషన్లో షీ సా ది సేమ్ లైఫ్ దేర్. నేను ఇంకా చెప్పకముందే నేను చూసింది మా అమ్మ చెప్పేసింది. సో ఇది నిజమా కాదా అనే క్వశ్చన్ అక్కడ నాకైతే ఎగిరిపోయింది. ఓకే, కంప్లీట్గా పోయింది. నా ఫస్ట్ క్వశ్చన్ వాస్ ఇది నిజమా అనేది, బికాస్ అక్కడ తేలిపోయింది.
అక్కడి నుంచి నాకు పూర్తి నమ్మకం ఉన్న విశ్వనాథ్ దగ్గర నుంచి ఈ 1 ఇయర్లో ఐ స్టార్టెడ్ డౌటింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దాట్. అప్పటి వరకు కొన్ని నెగిటివ్ ఎంటిటీస్ కూడా కొన్ని పాజిటివ్ లాగా ఇదే మనల్ని ఎలా చేస్తాయి అంటే ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ లేదు. దెన్ ఐ స్టార్టెడ్ డౌటింగ్ మై మెడిటేషన్లో. నాకు ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తున్నా డౌట్లు రావడము, డౌట్ చేస్తూ ఉండడము, ఇది నిజం కాదేమో, నా సొంత ఊహేమో అట్లా అనుకోవడాలు అవన్నీ మొదలైనవి. బట్ ఒకరోజు మెడిటేషన్లో కూర్చుంటే నువ్వు నీ అనుభవాల్ని రాసుకో, తర్వాత నువ్వు ఎదిగే కొద్దీ దీని యొక్క మీనింగ్స్లో కూడా ఇంకా నీకు డెప్త్ అర్థం అవుతుందని క్లియర్గా ఒక మెసేజ్ వచ్చింది. ఐ డెంట్ లిజన్ దిస్ ఫ్రమ్ ఎనీ అదర్ మాస్టర్స్. రాసుకోవడం మొదలుపెట్టా. ఒకసారి హేమలత గారి ఇంట్లో మెడిటేషన్ క్లాస్ అవుతా ఉంటే ఆ సారు చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పడం మొదలు పెడితే ఇంకా కూర్చున్నోడిని లెగిసిపోయి బయటకు వచ్చేస్తున్నా. రమణ గారు వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్న. అంకుల్ అదంతా నేను ముందే వినేసిందే అన్న, మీరు ఒకసారి రండి మీకు చూపిస్తా అన్న. ఆయన తర్వాత ఇంటికి వచ్చాడు, బుక్ తీసి చూపించా. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడో నాకు మెడిటేషన్లో ముందే వచ్చింది. తర్వాత నవకాంత్ తోటి ఒకరోజు మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం. మంచి ఇంట్లో కూడా ఎంకరేజ్ చేశారు పాపం, వీడు డిప్రెషన్లో ఉండే కన్నా వీడిని ఇట్లా వాటికి వెళ్ళాలి అని. నాకు నా లైఫ్ మారిపోయింది అప్పుడు. న్యూటన్ గారిది అక్కడ బయటకు వచ్చిన వెంటనే ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయండి, ఐ వాంట్ టు లెర్న్ దిస్ అన్న. సో నీకు అది ప్రోగ్రామ్స్ అవి చెప్తాంలేమ్మా, ఎప్పుడు వీల్ ఇన్ఫార్మ్ యూ అన్నట్టు చెప్పారు. అయిపోయింది. అంటే నా జర్నీ ఇంకా కంప్లీట్గా నాకు ఏది ఇష్టమో అటువైపుకి. ఆ డిప్రెషన్లోంచి మీరు పూర్తిగా బయటకు వచ్చారా? డిప్రెషన్ లేదు. ఓకే. బట్ మై జర్నీ వాజ్ గోయింగ్ ఇన్ ఏ డైరెక్షన్ వేర్ ఐ ఆల్వేస్ వాంటెడ్. ఓకే. అండ్ షీ హెల్ప్ మీ ఇన్ దట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్. ఇలా నవకాంత్ ఫస్ట్ డే పరిచయమైన రోజు కూడా ఉమామహేష్ గారిది క్లాస్ అవుతా ఉంది. అక్కడ దీపక్ చోప్రాది 7 స్పిరిచువల్ లాస్ అలా చెప్తా ఉన్నాడు ఆయన తెలుగులో. దానికి ముందు 2-3 రోజుల ముందు సంథింగ్ అవే నాకు రావడం జరిగింది. ఐ నెవర్ హర్డ్ దీపక్ చోప్రా, అప్పటి వరకు విన్న పేర్లు కాదు ఇవి, అవే రావడము. సో ఎక్కడ క్లాసులకు వెళ్తున్నా నాకు ముందే తెలిసిపోతున్నాయి. సంహౌ అవ్వట్లే. ఓకే, ఇంకా చాలే అనుకుంటూ ఉన్నా నేను. సో ఇట్స్ లైక్ అగైన్ టెల్లింగ్ మీ, నమ్మరా బాబు, నమ్ము. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ ఈస్ డోంట్ నెగేట్ దట్, డినై చేయకు అని. దెన్ ఐ స్టార్టెడ్ అలోవింగ్ ఇట్. సరే మెసేజ్ ఏ రకంగా వచ్చినా ఇట్స్ ఫైన్ అనుకుని దెన్ అలా ఐ స్టార్టెడ్ మీటింగ్ డిఫరెంట్ టీచర్స్. ఇప్పుడు న్యూటన్ గారితో పాటు కొన్ని వర్క్షాప్స్ చేశాను, ఆయన త్రూ, సొసైటీ త్రూ. ఇలా ఐ స్టార్టెడ్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ నా జర్నీ మారిపోయింది. మీరు మొట్టమొదటిసారి పత్రిజీని ఎప్పుడు కలిసారు? న్యూటన్ సార్ దగ్గరికి అంటే నేను 2004 ధ్యానయజ్ఞము అయినప్పుడు వచ్చేవాడిని. స్టేజ్ మీద నుంచి చూడడము అవి చేసేవాడిని. కానీ అందరూ వెళ్ళి, బట్ నేను అందరిలాగా వెళ్ళిపోయి షేక్ హ్యాండ్లు తీసుకోవాలి అలాంటివి నాకు ఉండేది కాదు. ఓకే, నవంబర్ ధ్యానయజ్ఞం ముందు నవకాంత్ పరిచయము. వీడితో పాటు వీడి చుట్టూ ఉండేవాడిని, వీడితో పాటు ఇలాగా. అంతేగాని నాకు అది ఎందుకు నాకు బాగా అనిపించేది కాదు. అరే ఆయన ధ్యానం చేసుకొని ఆయన ఎనర్జీని పెంచుకున్నాడు, నువ్వు చేసుకుని పెంచుకోరా అన్నప్పుడు వెళ్ళిపోయి షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పని నన్ను. బట్ కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన దగ్గర నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. అట్లా నీ దగ్గరే ఉంటే నువ్వు మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? నీకు వంట వచ్చు, తింటున్నావు, వంట ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా మళ్ళీ చిప్పట్టుకొని అడుక్కోవడం ఎందుకు? నాకు అట్లా కొన్ని నచ్చేవి కాదు. ఓకే, సో ఆయన దూరం నుంచి చూసేవాడిని, ఆయన క్లాస్ వినేవాడిని. కానీ వెళ్ళిపోయి ఆయన దగ్గరే కూర్చోవాలి, ఆయనని పట్టుకోవాలి అలా ఉండేది కాదు. అయితే నాకు ఫస్ట్ నుంచి ఇందాక చెప్పినట్టు నాకు ఫస్ట్ నుంచి పిల్లల దాని మీద బాగా ఇది ఉండేది. పిల్లలకి ఇది మెడిటేషన్ ఇలాంటివి పిల్లలకి బాగా తీసుకెళ్ళాలి. ఓకే, చిన్న వయసులోనే 26-24 ఏళ్ళు వచ్చాక నేను ఇది తెలుసుకున్నా. ఇదే కనుక నాకు చిన్నప్పుడే సరిగ్గా తెలుసుంటే ఈ దరిద్రాలన్నీ
అవసరం లేదు కదా. గోత్రు అవుకోకుండా హీల్ అయ్యేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంట వేసుకోవడం ఎందుకు, తర్వాత స్నానం చేయడం ఎందుకు? స్నానం చేయొద్దని నేను చెప్పట్లే, కానీ వెళ్ళి తీసుకొని దానికోసం స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? సరైన వాతావరణం, సరైన ఇది ఉంటే బాగుంటుంది అన్న ఇదితోటి ఒక కాన్సెప్ట్ లాగా చేసుకొని న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళాం. న్యూటన్ గారి దగ్గరికి వెళ్తే న్యూటన్ గారు అంతా చూసి, బాగుంది విష్ణు, చాలా బాగుంది, పత్రి సార్ దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఇది చెప్పు, ఇది అన్న చెప్పు అంటే నేను అన్నాను, సార్ నాకు భయం సార్, కొడతారేమో, నాకు భయం, ఆయన దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి అంటే భయం సార్ అన్నా. ఏంటి పత్రి సార్ కొడతారనే? ఓకే ఓకే, ఎందుకో భయం. ఓకే, నేను జనరల్గా ఎవరికి భయపడలే, సార్ అంటే మాత్రం భయం ఉండేది, ఇప్పటికీ ఉందనుకుంటున్నా. భయం సార్, నేను చెప్పలేను వెళ్ళి ఆయనతోటి అంటే, ఏం లేదు విశ్వనాథ్, నువ్వు చెప్పేదేదో క్లియర్గా అంతా రాసుకుని వెళ్ళు, ఫస్ట్ అంతా పేపర్ మీద పెట్టు, పేపర్ మీద పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళు, ఏమి ఎందుకు కొడతారు, ఏమీ ఉండదు అన్న. సో అప్పుడు అప్పటికి ధ్యానయజ్ఞం అయిపోయింది, జనవరి అనుకుంటా. ధ్యానయజ్ఞంలో యూజ్ చేసిన పిరమిడ్ని నేరేడ్మెట్లోనూ ఎక్కడో పెట్టారు కదా, ఆ రోజు ఓపెనింగ్ డే అనమాట. ఆ రోజు వెళ్ళా సార్ దగ్గరికి, నవకాంత్ కూడా పక్కన నుంచి తీసుకెళ్ళా, కానీ వీడు కరెక్ట్గా మాట్లాడే టైంకి వెళ్ళిపోతే ఐ హ్యాడ్ టు ఫేస్ హిమ్. మాట్లాడితే చూశారు, సరే చెయ్యి అన్నారు. నాకు అర్థం కాలేదు, సరే చెయ్యింది, నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి, ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆయన యూజ్ చేసింది నాకు గుర్తులేదు, కానీ నీ ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చేయాలి, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే నువ్వు చేయాలి, ఇంకోటి కోసం వెయిట్ చేయడం అది కాదు, నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే అది ముందుకెళ్ళాలా అన్నట్టు, యు గో హెడ్ అన్నట్టు చెప్పారు. అంతే, వచ్చేసా. సో దాని తర్వాత ఎన్నిసార్లు పత్రిసారి ఎదురైనా కూడా నేను ఎప్పుడూ ఆయనతోటి మాట్లాడింది లేదు. చిన్న విరామం తీసుకుందాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.